ప్రధానమంత్రి హోదాలో నెహ్రూ గారు ముఖ్యమంత్రులకు లేఖలు రాశాడు. కులాల పేరు మీద రిజర్వేషన్లు ఉన్నట్టయితే ఈ దేశం 2వ శ్రేణి పౌరులను తయారు చేస్తుంది. ఆ రకంగా ఈ యొక్క కులాల పేరు మీద రిజర్వేషన్ ఉండకూడదు అని చెప్పి ఉత్తరాలు రాసినటువంటి నెహ్రూ గారైతే రాజీవ్ గాంధీ పార్లమెంట్ లో స్వయంగా బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఆ చరిత్ర. దయచేసి మీరు గమనించండి. నరేంద్ర మోడీ గారు కేంద్రంలో 27 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చాడు. 27% రిజర్వేషన్ ఇచ్చి విద్యా ఉద్యోగాల్లో నీతి మధ్యంలో ఎంబీబీఎస్ ఎండీలో కూడా మొదటిసారిగా నరేంద్ర మోడీ గారు బీసీలకి వాళ్ళ రిజర్వేషన్ ఇస్తున్నాడు. కానీ ప్రధానమంత్రి విశ్వకర్మ, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, ఈ రకంగా అన్ని వర్గాల కోసం పనిచేసేటువంటి నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి కావాలంటే మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గారి యొక్క కమలం పువ్వు గుర్తుకు ఓటేస్తే అది నేరుగా నరేంద్ర మోడీకి చెల్లుతుంది, ప్రధానమంత్రికి చెల్లుతుంది. ఆ రకంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కూడా ఒకసారి బీజేపీకి అవకాశం ఇస్తే తప్పకుండా కంటోన్మెంట్ అభివృద్ధి కూడా పాటుపడతామని ఈ జరిగేటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ పని అయిపోయింది. అది పూర్తిగా కారు షెడ్యూల్లోకి పోయింది. ఇవాళ మరమ్మత్తు చేసే పని లేదు కాబట్టి ఇవాళ మునిగిపోయిన పడవ గురించి మాట్లాడడం తక్కువ. ఆ చచ్చిపోయిన పాము మునిగబోయే పడవ కాంగ్రెస్ పార్టీ కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎగిరెగిరి గంతులేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత భారతీయ జనతా పార్టీ అత్యధిక సంఖ్యలో తెలంగాణలో ఈరోజు అన్ని పార్టీలకు మించి బీజేపీ గెలవబోతుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. కేంద్రంలో అబ్ కీ బార్ फिर एक बार जय हिंद, धन्यवाद। అందరికీ శుభవార్త. ఇప్పుడు మన మధ్యన మన కేంద్ర మంత్రులు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రథసారథి శ్రీ జి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. అమిత్ షా గారు కూడా వారు వచ్చేశారు. కింద కార్యకర్తల్ని వారు కలుస్తూ ఉన్నారు. అందుకే దయచేసి వెనకున్న వాళ్ళందరూ కూడా మరొకసారి కోరుతాను, ముందుకు రండి. చాలామంది గ్రౌండ్లో అక్కడ ఇక్కడ ఉన్నారు. ఒక 2 నిమిషాల్లో నరేంద్ర మోదీ గారు మన ముందుకు వచ్చి మనతో మాట్లాడతారు. కాబట్టి ఇక అన్నీ కూడా మీరు పోలీసులు గారు కోరుతా ఉన్నారు. మరొకసారి మన ముఖ్య అతిథి గారు వచ్చేసారు కాబట్టి గేట్లు తెరిచేయండి. ఇప్పుడు మన మధ్యన మన భారత ప్రభుత్వం హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు వచ్చారు. మరి వారు మాట్లాడే ముందు మన అభ్యర్థి మల్కాజ్గిరి అభ్యర్థి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యే శ్రీ ఈటల రాజేందర్ గారిని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, కొద్ది క్షణాల్లో రాబోతున్నటువంటి గౌరవనీయులు అమిత్ షా గారు, సహచర కార్యకర్తలారా, నాయకులారా, మీడియా మిత్రులారా, అందరికీ పేరు పేరున నమస్కారం. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్.